హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. బాగున్నారా? నేను బాగున్నానండి. మీరు బాగుండాలి దేవుని కోరుకుంటూ ఉంటాను. ఇదిగోండి, ఈ రోజు మా పెళ్లి రోజు అనమాట. మా వారి చేత బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నాను. మా వారు బ్లెస్సింగ్ తీసుకున్నాక ఒక రీల్ చేద్దామని చెప్పి ఏదో అలా నడుచుకుంటూ వస్తామని మా అబ్బాయిని ఒక వీడియో తీయమంటే వాళ్ళ డాడీ జోక్స్ చేస్తున్నాడు, నవ్వుకుంటున్నాం అనమాట. అలా నేను బ్లెస్ తీసుకున్నాక మా అబ్బాయి కూడా వాళ్ళ డాడీని అడిగి బ్లెస్సింగ్స్ తీసుకున్నాడు. నెక్స్ట్ మా పాప కూడా అలాగే బ్లెస్సింగ్స్ తీసుకుందండి. ఇలా మా మ్యారేజ్ డే అప్పుడు ఫస్ట్ మేము దేవుడిని మొక్కి తర్వాత పతి ప్రత్యక్ష దైవం అంటారు కదండి, అలాగే మా హస్బెండ్ ను కూడా మేము కాళ్ళకి దండం పెట్టి మొక్కిన తర్వాత నెక్స్ట్ సంగీ టెంపుల్ కి స్టార్ట్ అయ్యామండి. బయలుదేరుతున్నాం అనమాట. ఇలా స్టార్ట్ అయ్యి వెళ్తున్నాం. సంగీ టెంపుల్ అంటే వెంకటేశ్వర స్వామి ఉంటారండి. సంగీ టెంపుల్ చాలా బాగుంటది, ఫేమస్. అదే మనం ఔటర్ రింగ్ రోడ్ దాటాక అక్కడ డౌన్ లో ఉంటుంది అనమాట. ఔటర్ రింగ్ రోడ్ వైపు అనమాట వెళ్ళేది. బాగుంటుందండి సంగీ టెంపుల్ కూడా. నేను ఎప్పుడు చూడలేదు, ఇదే ఫస్ట్ టైం వెళ్తున్నామండి. ఏ మ్యారేజ్ డేకైనా ఏదో ఒక టెంపుల్ కి వెళ్తామండి. లాస్ట్ ఇయర్ మ్యారేజ్ డేకి యాదగిరి గుట్ట వెళ్ళాం. యాదాద్రి బాగా డెవలప్ చేశారండి, రీకన్స్ట్రక్షన్ చేశారు, చాలా బాగుంది. లాస్ట్ ఇయర్ అక్కడికి వెళ్ళాము. ఈ ఇయర్ అంటే సంగీ టెంపుల్ చూడలేదు ఎప్పుడు అని చెప్పేసి రామోజీ ఫిలిం సిటీ దగ్గరండి. అది కూడా ఇంకా అది రామోజీ ఫిలిం సిటీ ఇది దగ్గరలోనే ఉంటది అని చెప్పారు. ఇంకా అందుకని రూట్ మ్యాప్ పెట్టుకుని వెళ్తున్నాము. వెళ్తుంటే ఔటర్ రింగ్ రోడ్ ఎక్కితే చూడండి, వర్షం పడేసరికి అసలు పచ్చదనం ఎంత బాగుందో అండి. అసలు నాకైతే భలే నచ్చిందండి. వర్షం పడక ముందు దుమ్ము మట్టి ఇలా అసలుకి ఆ పొల్యూషన్ తోటి అసలు చెట్లు నీట్ గా అనిపించలేదు, ఎండిపోయినట్టు వడబడిపోయే అసలు కళ లేదు. ఇప్పుడు వర్షం పడేసరికి చూడండి ఎంత కళగా ఉన్నాయో. ఈ మధ్య వర్షాలు పడుతున్నాయి హైదరాబాద్ లో, అసలు చూడండి ఎంత కలకలలాడుతున్నాయో చెట్లు చూడండి. నాకైతే అసలు తెల్ల పూలు ఉంటాయి కదండి, అదేంటి ఆ తెల్ల పూలను ఏమంటారు, చిన్న బిల్వగన్నేరా ఏదో అంటారు, చిన్న చిన్న చెట్టుకి ఆ కొమ్మ తీసుకు నాటినా కూడా చెట్టు బతికేస్తుందండి. ఆ చెట్లు అనమాట తెల్ల పూల చెట్లు. చాలా బాగున్నాయి అసలుకి. అసలు చూడండి ఆ తాటి చెట్లు లాంటివి నట్టారు. అసలు ఎంత అందంగా ఉంది. ఈత చెట్లు వెళ్తుంటే చాలా బాగా ప్లెజెంట్ గా అనిపించిందండి. అలాంటి మంచి వాతావరణాలు అలా జర్నీ చేస్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఇక మా అమ్మాయి ఏమో టిఫిన్ ఆకలేస్తుంది అని చెప్పేసి టిఫిన్ కోసం ఏడుస్తుంది. అందుకోండి అలిగి అక్కడ కూర్చుంది అనమాట వెనకాల. అలాగే బొంగమూతి పెట్టింది అనమాట, టిఫిన్ కొని పెట్టలేదని. ఔటర్ రింగ్ రోడ్ మీద టిఫిన్ ఉండదండి, ఔటర్ రింగ్ రోడ్ దిగాకే టిఫిన్స్ ఉంటాయన్నమాట. మేము స్టార్ట్ అయ్యేటప్పుడే టిఫిన్ చేసేసి వెళదాం అనుకున్నాము, అప్పటికి టైం సరిపోలేదు. అందుకని టెంపుల్ కి వెళ్ళిపోదాం, చాలా లేట్ అయింది. లెగవటమే లేట్ గా లేచారండి, కొంచెం లేట్ అయింది. సమ్మర్స్ కదండి, అందుకే లేట్ గా లెగుస్తున్నారు, కాస్త లేట్ అయిందనమాట. ఇక టెంపుల్ చూసుకొని తర్వాత ఏదైనా పార్క్ తీసుకెళ్దాం పిల్లల్ని అని అనుకుంటున్నామండి. ఎప్పుడు ఎక్కడికి తీసుకెళ్లలేదు. సరే టిఫిన్ కోసం ఇంక ఇక్కడ ఆపామండి. ఇక్కడ ఆపాము, సంపూర్ణ హోటల్ అని ఉంది, ఇక్కడ ఆపాము. కానీ అక్కడికి వెళ్లి లోపలికి వెళ్తే మేము చెప్పిన మెనూ అవ్వాలంటే కనీసం 1 hour అన్నా పడుతుంది అని చెప్పారు. ఇంకా టైం అంతా అయితే మా పిల్లలేమో గొడవ చేస్తున్నారు, బాగా ఆకలేస్తున్నారు. వాటర్ బాటిల్ అన్ని తీసుకున్నాం, రెడీగానే కూర్చున్నాం, బిల్లు కూడా వేయించాం. కానీ అతను చెప్పాడు ప్రెసెంట్ అయితే మైసూర్ బోండా కావాలంటే ఒక అరగంట అయితే పట్టిద్దమ్మా, టైం కూర్చుంటారా అన్నారు. ఇక పిల్లలేమో అంతసేపు మేము ఉండలేమని గొడవ చేస్తున్నారు. ఇంకా అందుకే మా పాప అదుగో నాకు ఆకలేసేస్తుంది పెట్టించమని, అందులో వామిటింగ్ అయిందండి. కార్ స్టార్ట్ అయిందంటే చాలు పిల్లలకి వామిటింగ్స్ అవుతాయండి. మీ పిల్లలకు కూడా అవుతాయండి? అలా అయితే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా పిల్లల లాంటి పిల్లలు ఎంతమంది ఉన్నారో నేను కూడా తెలుసుకుంటానండి. కార్ లో ఉంటేనేమో పడుకుంటే ఏమి ఉండదండి, పడుకోపోతే వామిటింగ్స్ అవుతాయన్నమాట. మా అబ్బాయికి కూడా అలాగే వామిటింగ్ అయిందనమాట. సైడ్ ఆపుకొని వామిటింగ్ చేసిన అయిపోయిన తర్వాత తీసుకొచ్చాము ఏదైనా తినిపించేద్దాం. టాబ్లెట్ వేసినా కూడా వామిటింగ్ అవుతుందండి. ఇక తర్వాత వేరే హోటల్ దగ్గరికి ఆగామన్నమాట. ఇది రామోజీ ఫిలిం సిటీ ఎదురుగానే ఉంటది ఈ హోటల్. ఎంట్రన్స్ రామోజీ ఫిలిం సిటీ వెళ్లే ఎంట్రన్స్ కి ఎదురుగా ఉందన్నమాట ఈ హోటల్లోకి. ఈ హోటల్ దగ్గరికి వచ్చాము. ఈ హోటల్లో ఉంది టిఫిన్. అయితే 10 దాటితే టిఫిన్స్ కూడా ఉండట్లేదండి. ఎప్పుడైనా మీరు బయటకు వెళ్తే ముందు ఎర్లీగా టిఫిన్ చేసి జర్నీ చేయండి. ఎందుకంటే నేను ఫేస్ చేశాను కాబట్టి చెప్తున్నాను, మీరు ఇలాంటి మిస్టేక్స్ చేయొద్దు. టిఫిన్ చేశాక జర్నీ స్టార్ట్ చేయండి. ఎక్కడైనా మంచిగా ముందే ఎర్లీగానే టిఫిన్ చేసేసేయండి. ఇలా లేట్ అయ్యే కొంది ఏమవుతున్నారు, టిఫిన్స్ దొరకట్లేదండి ఎక్కడ హోటల్స్ లో కూడా. అలా ట్రబుల్స్ పడాల్సి వస్తుంది. అందుకనేసి ఇక్కడ టిఫిన్ దొరికేసింది అనమాట. దోశ, వీళ్ళిద్దరు దోశ తీసుకుంటామని దోశ పెట్టించాము. దోశ అయితే త్వరగా ఇచ్చారు. మేము పూరి చెప్పాము, మాకు పూరి ఇంకా రాలేదనమాట. లేట్. అది ఇదిగోండి రామోజీ ఫిలిం సిటీ ఎంట్రన్స్ అనమాట. దీనిలోంచి ఎంటర్ అయ్యి వెళ్తారనమాట రామోజీ ఫిలిం సిటీకి. చాలా బాగుందండి ఇది. అదే టిఫిన్ కూడా ఈ రామోజీ ఫిలిం సిటీ ఎదురు టిఫిన్ చేసాము. బాగుందండి టిఫిన్, పర్లేదు, తినొచ్చు. మరి చండాలంగా అయితే ఏం లేదు, బాగుంది, తినొచ్చు, బానే అనిపించింది అనమాట. 2 ప్లేట్లు
దోశలో 2 ప్లేట్లు పూరీలు తీసుకున్నాము, తిన్నామన్నమాట. పూరీ కూడా బాగానే అనిపించింది, బాగానే చేశారు. పూరీ కర్రీ కూడా మన ఇంట్లో కర్రీ ఎలా ఉంటుందో అలా చేశారనమాట. తర్వాత ఇక మేము ఎస్కేప్ వాటర్ ఫాల్స్ కి వెళ్ళాము. ఇదిగోండి, ఇది హోటల్ పేరట, సంస్కృతి హోటల్ అన్నమాట. ఇది రామోజీ ఫిలిం సిటీ లోపల నుంచే ఇలా వెళ్లాలన్నమాట. ఎస్కేప్ వాటర్ ఫాల్స్ కి వెళ్ళాం. టెంపుల్ అయిపోయింది, టెంపుల్ చూసేసామన్నమాట. చూసేసి వచ్చి దీనిలోకి వెళ్ళామన్నమాట. వెళ్తున్న దారిలోనేనండి టెంపుల్, రామోజీ ఫిలిం సిటీ దారిలోనే టెంపుల్, ఎస్కేప్